హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. ఈ బండి చూస్తారు కదా, 2 బండ్లు రెడీ అయిపోయినాయి మొత్తం మన గ్యారేజ్లో. అయితే దానికి సింగిల్ కోట్ పెయింట్ కొట్టేసి ఫైనల్ అయితే పెయింట్ అయితే కొట్టేసినాము. ఇంకా 3 బండ్లు రెడీ అయినా కానీ 2 అయితే రెడీ అయిపోయినాయి. ఇంకోటి రెడీ చేసి చూడండి, దానికి డోర్ ఎక్కిస్తే ఇంకా అయిపోతుంది. మన జాంగీర్ అయితే డోర్ అయితే రెడీ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఫ్రంట్లో ఉండగా బంపర్ ఉన్నది కదా, మన బంపర్కి అయితే మన క్రీమ్ పెయింట్ అయితే వేసేస్తున్నాము. ఈ బండ్లు ఎట్లా అంటే మన సేమ్ మన మైసన్న బండ్లు ఉన్నాయి కదా, సేమ్ ఆ రకంగానే మన ఫ్రంట్లో అయితే లుకింగ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మన డీజిల్ ట్యాంక్ సేఫ్టీ కవర్ అనమాట. దీనికి తాళం కూడా వేసుకోవచ్చు. దీనికి పైన ఫిట్టింగ్ చేస్తారు. ఇంకా ఇట్లా చేసి ఒప్పుగా చేసి మనం తాళం వేసుకుంటే చాలా సేఫ్టీ అయితే ఉంటుంది మన డీజిల్ అయితే. ఇవి వచ్చేసి ముడి చెక్కలు మన డోర్ మీద ఉంటాయి కదా, అవే అనమాట. దీనికి పెయింట్ అయితే కొట్టలేదు. ఇప్పుడు మన ఫ్రంట్లో క్యాబిన్ మీద మన బెడ్డింగ్ పెట్టాలంటే ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకుంటారు. ఈ రకంగా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ అల్యూమినియం పెట్టెలు పెడతారు అనమాట. ఇంకా మొత్తం వర్క్ అయిన తర్వాత చాలా నీట్గా అయితే కనిపిస్తాయి బండిలో. మన పెయింటింగ్ వర్క్ అయితే మ్యాక్సిమం అయితే అయిపోయింది. ఇంకా ఇంగ్లర్ కటింగ్ చేస్తే అయిపోతుంది అనమాట. మన ఎలక్ట్రిషన్ వచ్చేసి మన కింద మన బ్యాక్ లైట్లో వస్తుంది కదా, బ్యాక్ సైడ్లో ఆ లైట్ పట్టి మీద మన హోల్ వేసేసి ఇంకా లైట్లతో ఫిట్టింగ్ చేస్తాడు. ఇప్పుడు మన బండి వందరు ఎట్లంటే అట్లా ఫిట్టింగ్ చేస్తారు అనమాట ఎలక్ట్రిషన్ వాళ్ళు అయితే. మన ఎన్ని లైట్లు కావాలి అని చెప్తే వాళ్ళైతే ఫిట్టింగ్ చేస్తారు. ఇంకోటి మనకి వెనక సెన్సర్ ఉంటుంది, ఆ సెన్సర్ కూడా మనం టేప్ వేసేసి ఈ రకంగా టేప్ వేసి మన పెయింట్ అయితే కొట్టేసినాము. ఇప్పుడు సైడ్లో చూస్తారు కదా, మన బార్డర్ అయితే వేసేస్తున్నాం. ఇప్పుడు నేనైతే మన హంజాన్ని ఇద్దరు కలిసి బార్డర్ అయితే కొట్టేస్తున్నాము. సైడ్లో బార్డర్ గేటర్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ లుకింగ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. ఫస్ట్ బార్డర్ వేయాలంటే ఫస్ట్ మన అల్యూమినియం పట్ల మీద అయితే మొత్తం టేప్ అయితే వేసుకోవాలి. టేప్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా నీట్గా అయితే పెయింట్ కొట్టుకొని మళ్ళీ టేప్ తీసేసి మళ్ళీ ఎక్కడ మనం ఒకవేళ పెయింట్ పడితే కూడా దానికైతే తుడుచుకోవాలన్నమాట. అప్పుడు మనం నీట్గా అయితే కనిపిస్తుంది వరకు అయితే. ఇప్పుడు చూస్తారు కదా, మనం డిజిటల్ ట్యాంక్ అయితే ఇట్లా రెడీ చేసి చూడండి. దానికి బ్లాక్ పెయింట్ అయితే వేసేసినాము. దానికి రైటింగ్ ఎడిట్ చేస్తే ఇంకా మంచిగా నీట్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తారు కదా, ప్రతి ఒక్క బండి వాళ్ళైతే మన ఫుట్రస్ అయితే పెట్టుకుంటారు చూడండి, ప్లాస్టిక్ ఫుట్రస్. దీనికి ఇంకా బోల్డ్ నట్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. మనం ఎప్పుడైనా తీయొచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఫ్రంట్స్ ఇప్పుడు మన ఫైనల్ అయితే లుకింగ్ అయితే ఈ రకంగా వచ్చి చూడండి. బంపర్ కానీ, కింద బంపర్ కానీ, హెడ్లైట్ కవర్లు కానీ, మన ఫ్రంట్లో 3 బార్డర్ అయితే కొట్టేసినాము. జాతీయ జెండా కొట్టేసినాము అనమాట. మన మైసన్న బండికి ఎట్లా అట్లనే సేమ్ అయితే కొట్టేసినాము. ఇంకా సైడ్లో పైపులు ఫిట్ చేస్తారు కదా, పైపులు కూడా మన గ్రీన్ పెయింట్ అయితే వేసేస్తున్నాము. ఇంకా అన్ని పని అయిన తర్వాత మన లుకింగ్ అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఈ ఫ్రంట్లో మనం జాలి ఇప్పేసి పెట్టినాం కదా, ఇప్పుడు వర్క్ అయిన తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ అయితే జరుగుతుంది. మనం మన్నపై అయితే ఫిట్టింగ్ చేస్తుంది చూడండి. ఇప్పుడు బండి వర్క్ ఎట్లా జరుగుతుందో అట్లా లుకింగ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి. మన రేడియం వర్క్ కానీ, ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ, ప్రతి ఒక్క వర్క్ అయితే ఎట్లా చేస్తుందో అట్లా లుకింగ్ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మన బ్యాటరీ బాక్స్. దీని లోపల సైడ్లో అయితే మన స్టీల్ రేక్ పెట్టచ్చు చూడండి. చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. కింద డౌన్ చేసి చూడండి ఎట్లా నడుస్తుంది మొత్తం లోపలికి వెళ్ళి. మన సైడ్లో బాడీ కానీ, మన డిజిటల్ ట్యాంక్ చూస్తారు కదా, చాలా నీట్గా ఫ్లవర్ అది వేసేసి మొత్తం ఇంకా డిజైన్ నింపేశారనమాట. ఇంకా బాడీలో మొత్తం ఇంకా రైటింగ్ అయితే రావాలి. ఇంకా వెనక చూస్తారు కదా, మొత్తం పెయింటింగ్తోనే మనం రాశారనమాట. వెనక ఆ బండి కూడా రెడీ వర్క్ అయితే అయిపోయింది. ఒక బండికి ఇంకొక బండి చేయాలి. బండిలు పెయింటింగ్ సేమ్ ఉన్నా కానీ బండి కొందరైతే వేరు ఉన్నారు. దీనిలో వేరే రైటింగ్ ఉంటుంది, దానిలో వేరే రైటింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన ఫాలో ట్రాఫిక్ రూల్స్ అని రాసే చూడండి. ఇంకా ప్రతి ఒక్క డ్రైవర్ అయితే మన ట్రాఫిక్ రూల్స్ అయితే ఫాలో చేసుకోవాలి. మన డ్రైవర్ అయితే సేఫ్ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కింద మీద అన్ని బార్డర్ అయితే కొట్టేసినాం కదా, ఆ బార్డర్ మధ్యలో అయితే ఒక చిన్న గ్యాప్ ఉంది కదా, గ్యాప్లో అయితే మన ఆర్టీఓ రెడ్ ఉంటుంది కదా, ఆ ఆర్టీఓ రెడ్ మీద పెట్టిస్తున్నాము. పైన రెడ్, మన కింద వచ్చేసి ఎల్లో. అది పెడితే మాత్రం చాలా నీట్గా అయితే వస్తుంది అన్నమాట లుకింగ్ అయితే. నైట్ పూట కూడా మనకి ఎక్కువ శాతం అయితే మెరుస్తుంది అనమాట. అది అటు రెడీ ఉంటుంది కదా, దానికోసం అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది.
మన మధ్యలో గ్యాప్ ఉంది, దాంట్లో అయితే ఏం రాదు. ఇప్పుడు కింద సైడ్లో చూస్తారు కదా, మన కింద దాంట్లో అయితే మనం ఎల్లో పెడుతుంది చూడండి. మీ ఎల్లో పెట్టిన తర్వాత మీ అలా లుకింగ్ అయితే చాలా అయితే నీట్గా అనిపిస్తుంది. మీ ఎవరికైనా ఎవరికైతే వస్తే మీరు కూడా ఇట్లా చేయించుకోవచ్చు పని అయితే. ఇవి వచ్చేసి మన పంజాబ్ క్యాబిన్ అనమాట. మన ఆంధ్ర క్యాబిన్ వేరు ఉంటాయి, పంజాబ్ క్యాబిన్ అయితే వేరే ఉంటాయి. ఈ పంజాబ్ క్యాబిన్కి ఏంటంటే మన అల్యూమినియం పట్లు కానీ స్టీల్ రేకులు కానీ ప్రతి ఒక్కటి ఎక్కువ పెడతారనమాట. క్యాబిన్ లోపల కూడా ఇంకా లుకింగ్ అయితే అదిరిపోతుంది. ఆ రకంగా చేస్తారనమాట పని అయితే వీళ్ళు. మన సేమ్ పంజాబ్లో ఎట్లా కడతారు అట్లయితే కడతారు ఇక్కడ మన షెడ్లో అయితే పనులు అయితే. ఇప్పుడు మన షెడ్లో ప్రతి ఒక్క బండికి అయితే మన జునేద్ బాగా చేస్తుంది రేడియం అయితే. మన షెడ్ పక్కన ఉంటుంది అనమాట షాపు. వర్క్ అయితే చాలా నీట్గా చేస్తారు మన జునేద్ బాయ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్లీ మన లుకింగ్ అయితే ఎట్లా వచ్చింది చూడండి. 2 బండ్లకి అయితే అంటే ఒక బండి ముస్లిం అనేది, ఒక బండి హిందూ అనేది. ఇక మన గ్లాసుల మీద కూడా పెట్టచ్చు చూడండి BS6 అని. చాలా నీట్గా వర్క్ అయితే జరిగింది, రేడియం వర్క్ అయితే. బండి కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. మన సైడ్లో గ్లాసులు అయితే లోగో వేసేసి దాంట్లో అయితే BS6 అని రాశారు. ఇది కొత్తగా వచ్చిందన్నమాట ఇప్పుడు. ఇంతకుముందు ఇలా రాయలే ఈ బండి మీద కూడా. సైడ్లో చూసినట్టయితే మనకు నీట్గా అయితే చాలా వర్క్ అయితే జరిగింది. మన రైటింగ్ వర్క్ కానీ రేడియం వర్క్ కానీ ఇంకా ప్రతి ఒక్క దగ్గర మనం మంచిగా అయితే రాసి చూడండి పేరు అయితే. ఇవి వచ్చేసి ఇంకా బండి వాళ్ళు అన్న వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా 2 బండి పూజ చేస్తారంట. ఈయన ముస్లిం అయినా కానీ ఇంకా పూజ కూడా ఇప్పిస్తుంది నేను కూడా. అంటే ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట బండి వాళ్ళు ఉన్నారైతే. చాలా నీట్గా అయితే పని అయితే చెప్పుకున్నారు. ఇంకా ఇద్దరు పోయి మన పూజ సామాన్లు తీసుకొచ్చారనమాట. పూజ సామాన్లు తీసుకొచ్చేసి ఇంకా మన పూల దండలు అయితే కట్టేస్తారు బండికి అయితే. ఇంకా పూజ చేసుకొని బండి అయితే బయలుదేరుతాయి ఈరోజు అయితే. ఫ్రెండ్స్ వరకు అయితే ఎట్లా చెప్పాలి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఈ బండి అయితే FRలో రాసుకున్నారు, ఫారూక్ రోడ్ లైన్స్ అంట అని. ఈ బండి అనే పేరు ఫారూక్ బాయ్. దానికోసం అయితే ఇంకా FRలో రాపించుకున్నాడు బండి మీద అయితే. లుకింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసింది. మన వెనక కూడా FRలో రాసుకున్నాడు చూడండి. ఇది మన సుక్క, మన బాడీ బిల్డింగ్ వర్క్ చేస్తాడు ఇక్కడ మన సైడ్లో. 2 బండ్లు సేమ్ ఉన్నాయి కానీ మన రేడియం పేరుతో వేరే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది ఏమో హిందూ వాళ్ళ బండి కాబట్టి ఇంకా ఓం స్వస్తిక్ వేసుకున్నారు. ఇంకా ఈ బండి దాని బదులు ఏమో మన FRL అవన్నీ రాపించుకున్నారు అనమాట. ఇది వచ్చేసి టూల్ బాక్స్ చిన్నగా వేయించారన్నమాట ఈ బండికి టూల్ బాక్స్ అయితే. ఇంకో ఈ రకంగా అయితే రైటింగ్ వర్క్ జరిగింది చూడండి. దీని మీద ఏమో VRL ఉంది, దీని మీద ఏమో ఫారూక్ రోడ్ ఉంది, FRL ఉంది. మన డీజిల్ ట్యాంక్ కానీ ఏదైనా కానీ మన షెడ్లు అయితే పర్ఫెక్ట్ వర్క్ అయితే చేసేస్తున్నాండి. చాలా నీట్గా కనిపిస్తుంది. ఇది లోపల చూస్తారు కదా, లోపల సైడ్లో అయితే మన అదిరిపోయింది. ఇంకా డెక్లం వర్క్ కానీ మన సీట్ వర్క్ కానీ ప్లైవుడ్ కానీ మన ఎలక్ట్రిషియన్ అయితే చెప్పి మన లోపలితే LED పెడుతుండో. ఆ LED పెట్టిన తర్వాత నైట్లో అయితే ఇంకా మన లోపలితే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకా పూజ చేసుకుంటారు చూడండి. ఇప్పుడు ఈ బండి మీద మాషాల్లా రాపించుకున్నారు. ఇదైతే ముస్లిం అన్నది బండి ఇది. ఇంకా 2 బండి పూజ అయిపోగానే ఇంకా ఈరోజు అయితే బయట తీస్తారంట. ఇంకా చాలా నీట్గా మంచిగా అయితే మన పూజలు చేసుకుంటారు 2 బండికి అయితే. ఇప్పుడు మన బండికి అయితే గుమ్మడికైతే కొడతారు చూడండి. ఇప్పుడు దాని మీద కర్పూరం పెట్టేసి మనం మొత్తం చుట్టూ తిప్పేసి ఇక గుమ్మడికైతే కొట్టేస్తారు. మన గోపిబాయి కూడా మన అగరబత్తి అయితే పెడుతుంది బండికి అయితే. ఇంకా అగరబత్తి పెట్టిన తర్వాత ఇంకా మా కొబ్బరికి కొట్టేస్తాడు. ఇంకా ప్రతి ఒక్క కొత్త బండి అయితే షెడ్లకి వెళ్తుంది కదా, మన గోపిబాయితోనే పూజలో చేపించుకుంటున్నారు బండి ఓనర్ అయితే. ఇక్కడ మన షెడ్లు అయితే మామూలుగా అయితే పూజ అయితే చేపిస్తారు కదా. ఇంకా వాళ్ళు తీసుకుపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పెద్ద పూజలే చేయించుకుంటారు అనమాట. ఇంకా మన షెడ్లకి వెళ్ళి తీసుకురా కాబట్టి కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా మన స్వీట్ పెంచేసి ఇంకా బండి అయితే తీసుకుపోతారు. మళ్ళీ వాళ్ళ గుడికి ఎక్కడెక్కడ వాళ్ళు ఇష్టం ఉంటుందో వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ పెద్ద పూజలు చేయించుకుంటారు అనమాట. ఇప్పుడు చూస్తారు కదా మన గోపిబాయి అయితే వచ్చేసి ఇంకా బండి కాడికి ఇంకా కొబ్బరికాయ తిప్పేసి కొట్టేస్తాడు. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా వాళ్ళు మళ్ళీ అవతల బండికి కూడా చేయాలంట పూజ. ఇంకా దీన్ని అయిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా పూజ చేస్తారు. దాని తర్వాత ఇంకా బండి అయితే బయట తీసేసి ఇంకా తీసుకుపోతారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా జరుగుతుంది చూడండి పూజలు అయితే మన గ్యారేజ్లో. ఇప్పుడు మన ఫారూక్ బాయ్ అయితే కొబ్బరి కొడుతుండు, బండి అయినా ఉన్నారు ఈయననే. ఆయన బండికి కొబ్బరికాయ కొట్టుకుంటాడు ఆయన. ఇప్పుడు మన గ్యారేజ్లో అయితే మొదటిసారి అయితే మన చాలా అయితే కప్తురు చూడండి. మన పెయింటర్ కానీ బాడీ బిల్డర్ కానీ ఇప్పుడు కూడా ఏ బాడీ బిల్డర్ దగ్గర కానీ ఇట్లా కాలేదు. వీళ్ళకి చాలా ఖుషి అయిపోయారు అనమాట బండి ఓనర్ అయితే. ఊరికైతే చాలా నీట్గా ఉందంట, వాళ్ళకైతే పని అయితే చాలా అనిపించింది. దానికోసం అయితే మనకైతే ఇంకా చాలా అయితే కప్పారు. నాకు ఒకటి మన గోపైన ఒకటి మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా అందరితో అయితే ఫోటో దిగుతూ చూడండి. ఫైనలీ వర్క్ అయితే అయిపోయింది బండి అయితే. ఇప్పుడు బండి అయితే బయలుదేరుతుంది చూడండి. ఇప్పుడు మన గొప్పి తీస్తున్న బండి అయితే బయటికి. ఇంకా ఈ బండి తీసిన తర్వాత మళ్ళీ ఇంకో బండి కూడా తీసేస్తారు. ఇంకా గేట్ చిన్నది కాబట్టి ఇంకా మనకు రెగ్యులర్ తీస్తారు కదా గొప్పి అన్న, దానికోసం అయితే ఆయన తీస్తున్న బండి. ఇంకా వాళ్ళకి అలవాటు ఉంది కదా, రోజు తీస్తారు పెడతారు అది లోపల, దానికోసం అయితే ఇంకా ఆయన తీసేస్తుండు. ఇంకా బండి మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఇది కూడా బయట పెడతారు బండి. ఇంకా 2 బండ్లు అయితే ఈరోజు అయితే వెళ్ళిపోతాయి. మన పని ఎట్లా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ అయితే నాకైతే ఇలాగే సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్.
మన బండిని చూస్తారు కదా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. మన ఫ్రంట్లో చూసినట్టయితే మన బుజ్జి మన భీముడు బండి కట్టినాం కదా సేమ్ అయితే అలాగే కనిపిస్తున్నాయి బండ్లు అయితే. మన బార్డర్ కలర్ కానీ బంపర్ కలర్ కానీ ఒకటి తేడం కానీ మన బండ్లు మాత్రం సేమ్ కనిపిస్తున్నాయి. ఒక బండి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంక 2 బండి కూడా తీసుకొచ్చినాండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తారు కదా మన 2 బండి అయితే బయటకు వచ్చేసింది. ఇంక 2 బండ్లు అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు సైడ్లోకి వెళ్ళి మనం చూసినా కదా సేమ్ మన మైసన్న బండ్లే కనిపిస్తున్నాయి. మన వర్క్ ఎట్లా ఒకసారి కామెంట్ చేయాలి అందరు ఫ్రెండ్స్. మన వీడియో అయితే కంపల్సరీగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్. మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.